సుశీలమ్మ. ఏ ఊరు మీది? గాజులగూడ, శంకర్పల్లి. నేను ఉన్న ఆస్తి నా కొడుకులకు చేసిన ఆయన చేసి నా తల్లిగారు ఇచ్చిన ఆస్తి ఇది. మొదలు నా భర్తది మొదలే చేసిన. భర్త చచ్చినప్పుడు 50 ఏళ్ళ నాడు చచ్చిపోయింది నా భర్త. అప్పుడు చేసిన. ఇక ఇంకా 15 ఎకరాలు నా పేరు మీద నా తల్లిగారి ఆస్తి ఉండేది. ఉంటే ఇక 5 ఏళ్ళ నాడు ఖచ్చితంగా కావాలి అంటానే అడిగిన వాళ్ళు. అడిగితే ఎన్నడుకున్నా వాళ్ళకే కదా అని, నాకు కూడా శాతం అయితలేదని 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు నేను అమ్ముకుంటా, చచ్చింది మీకు చేసిస్తాంట అని చేసి ఇచ్చిన. నా పిల్లలే కదా అని ఇక 5 ఏళ్ళకోలే అమ్మి చిన్న కొడుకు దగ్గర ఆ పైసలు 2,70,00,000 వస్తే ఆయన దగ్గర పెట్టినా. ఇక ₹1 లేదు, ఇంట్లో ఉండనివ్వలేడు. 6 నెలలు ఆ ఇంట్లోకి వెళ్ళగొట్టు. చిన్న కొడుకు. పెద్ద కొడుకు పోలీస్ స్టేషన్ పోయినా. పోలీస్ స్టేషన్ పోతే పిలిపించిండ్రు వాళ్ళు. ఎంత చెప్పినా గానీ రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా అనుకుంటా. ఇదేం చెప్పలేడు. చెప్పకపోతే ఇక నా పరిస్థితి జరుగుతుంది. నెలలు బెడ్ తినుకుంటా, అందులోనే మీరే వండుకున్నా. ఇక పరిస్థితి దొడ్డు ఉన్నది, మరి తోలుకపోతావా అంటాను. ఆయన నా కొడుకు కూడా ఈ పోలీస్ లాంటివి ఉండే. రిటర్న్ అయ్యి వచ్చిండు. ఫోన్ చేసిండ్రు, చేస్తే వచ్చి తోలుకపోయిండు. ఇక ఆయన దగ్గర ఉన్నా. ఆయన నేనేం చేస్తూ 2 ఎకరాలని వాని దగ్గరనే పెడుతూ ఇద్దరికి సమానం ఇచ్చినావు. ఇక నీ ఇష్టం ఉన్నది చేసుకో, నాది పోని వాంది పోని ఏమన్నా చేసుకో. ఇదైతే నీ ఆస్తి ఇచ్చినావు నువ్వు యథార్థంగా. మేము యథార్థంగా ఉండేది ఉండే. నేనైతే అడగలేను, వాడు ఇస్తలేడు. ఏం చేస్తామంట అని కలెక్టర్ వచ్చిన చూడు. ఆర్టీఓ దగ్గరికి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా, సిట్టింగ్ చేసి పెట్టించిండ్రు. ఏదైనా దంగుతలేరు. ఇక ఏం చేతనైనా నేను గానే చెట్టు కింద, చేనుకాడ చెట్టు కిందనే ఉన్నా. చేనుకాడ అదే భూమిలో. ఊరోళ్ళు అడిగిండ్రు, దమ్ పట్టిండ్రు, ఊకున్నారు. ఇక మళ్ళా పోలీస్ స్టేషన్ లో అయింది. ఆయన నాతోటి కాదంటానే ఆర్టీఓకి రాసిండు. ఆర్టీఓ 3 నెలలకోలే 4 నెలలకోలే జరిపిండు. ఇవాళ రేపు మాట్లాడడం వస్తలేడు, పోతలేడు అంటాను. ఇప్పుడేమో నెలకు 10,000 ఇస్తాడు తినమన్నాడు నిన్న. అంటే ఇక మీ స్కూల్లో అన్నం పెడుతున్నారు సార్, ఆడుకొని తింటంటే వచ్చిన. వచ్చి కలెక్టర్ తనకి ఏమైనా న్యాయం జరుగుతుందేమంటే వచ్చిన. ఈడ కూడా ఆర్టీఓకి ఫోన్ చేస్తే ఆర్టీఓ నేను ఇట్లా చెప్పిన అన్నాడేమో, ఆయన అదే చెప్తున్నాను. ఇంకేం చేస్తారు, నాకేం లేదు. ఇప్పుడు ఒట్టిగా ఇట్లనే వచ్చిన, కట్టుబట్టలతో వచ్చిన బయటికి. ఏమీ లేదు నా తాన్నిగా. న్యాయం ఏం కావాలంటే నేనేమనుకున్నా అంటే, నా తల్లిగారు ఆస్తి ఇక చేసిచ్చిన తప్పైంది నాకు. మరి ఇక వాళ్ళు ఇట్లా చూసిన దాకా, నేను వచ్చిన దాకా నాది నాకైతే కావాలి అనుకున్నా. దేవుడే అలిగిండేమో అనుకుంటున్నా. దేవుడు అలిగి నన్ను ఇట్లా చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఆయన నేను ఇంకేం చేస్తా. 80 ఏళ్ళ మంచిని నన్ను ఇంత తిప్పలు పెడుతున్నారు. వాళ్ళకి ఎంత పుణ్యం దొరుకుతుంది. ఆగము ఒక అడవి తెలుస్తలేదా? అడవి ఆగం అంటున్నా కదా, అందుకొచ్చిన. లేకుంటే ఎవరినో బతిమలాడుకొని వచ్చిన వస్తే కూడా ఈయనకి న్యాయం.